మాదాపూర్ ఈదులకుంట చెరువుని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక రెవెన్యూ అధికారులు పరిశీలించారు. కానోమెట్ విలేజ్ సర్వే నెంబర్ 7లో ఈదులకుంట చెరువు 6.5 గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఓ భవన నిర్మాణదారుడు చెరువు శిఖాన్ని పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్నాడని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. చెరువులోకి వర్షం నీటిని మోసుకు వచ్చే నాలాను దారి మళ్లించి ఆ ప్రాంతాన్ని కబ్జా చేసినట్టు వారు తెలిపారు. పక్కనే ఉన్న పట్టా భూమి సర్వే నెంబర్తో డాక్యుమెంట్స్ సృష్టించి చెరువులో అనుమతులు తీసుకున్నాడని ఆయనకు వివరించారు. చెరువులో గుడ్డిగా నిర్మాణాలకు అనుమతులు జారీ చేసిన ఇరిగేషన్, జీహెచ్ఎంసీ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూకట్పల్లి, షేర్లింగంపల్లి రెవెన్యూ సరిహద్దుల్లో ఉన్న ఈదులకుంట సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఓవర్లాప్ అయితే అదేమని కాదు, మనకి సంబంధం లేదని వదిలేస్తాం. అంటే ఇది 1003 నుంచి 1006 దాకా కూకట్పల్లి దీంట్లో వస్తుంది. ఇక్కడ బార్డర్ ఇంకేముంది, ఇంకా వేరేది వాళ్ళు చెప్తున్నారు మేము కూకట్పల్లి అని, కానీ మేము చెప్పడం కదా, మేము చూస్తున్నాం సార్. ఇది చెరువు, ఇది షేర్లింగంపల్లి ఖానామెట్ అని స్పష్టంగా ఉంది. నాలా ఉంది, చెరువు ఉంది, పక్కన దోబిగట్టు ఉంది, చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఏమో ఇది కాదు అని చెప్తున్నారు. ఇది పక్కా చెప్తున్నారు. అనేది చెరువుని బొందబెట్టి మీరు వేరే సర్వే నెంబర్షిప్ కట్టుకుంటూ మళ్ళీ మీరు కహానీ చెప్తున్నారు. స్పష్టంగా చెప్పండి, మీకు తెలిసే సబ్జెక్ట్, లేకపోతే చెప్పొద్దు. చెరువుని బొందబెట్టుకుంటే ఎట్లా మాట్లాడతారు మీరు? సార్ ఒకటి ఏమనంటే మేము 25 పనిచేస్తున్నాం సార్. ఇక్కడ మీరు రెవెన్యూలో వేసుకుని ఇరిగేషన్ హైడ్రా ఏమని చేయండి సార్, చెరువు చూపించండి సార్. మీరు రికార్డులో ఉన్న చెరువు చూపిస్తే నెక్స్ట్ పాత ఒకసారి మనం డేటాకి పోదాం. సేమ్ మన ఏది మ్యాప్స్లోకి పోదాం, పోయి మన రిమోట్ సెన్సింగ్ డేటాకి పోదాం అండ్ మ్యాప్స్ తీసుకుని ఒక్కసారి క్రాస్ వెరిఫికేషన్ చేస్తాం. వీళ్ళకి డాక్యుమెంట్ ల్యాండ్ నుంచి వచ్చే కూడా తీసుకున్నాం. బిల్డర్కి డాక్యుమెంట్ ఎట్లా లింక్ వచ్చింది అనేది కూడా తీసుకొని ఎప్పుడు వచ్చింది అది కూడా ఒకసారి లెటర్స్ వెరిఫై చేసి వాళ్ళ నెంబర్స్ ఏం క్లెయిమ్ చేస్తున్నారు, అది ఎక్కడ ఉండాలి అసలు అది చెక్ చేసి. సో ఒకసారి లోతుకు పోదాం. అప్పుడు మండల్లో కూడా ఉండవు. మండలం అప్పుడు ఏముండింది? అప్పుడు మండల్ కాదు, ఎప్పుడో చేసి ఉంటారు. 1950s ఆ డేటా ప్రకారం అప్పుడు ఏముంటది అంటే ఇదంతా ఒక తహసీల్లో ఏదో ఉంటుంది, అంతే. తహసీల్ ఏదో ఉన్నది తీసుకుందాము. తీసుకుని నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఇది సరే కసరపానీలో కూడా ఉన్నది. నెక్స్ట్ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్వే నెంబర్ ఎక్కడ వస్తుంది అనేది అది కూడా చెక్ చేయాలి. ఈ రోజు వరకు ధరణి రికార్డ్స్ వరకు స్పష్టంగా ఇది చెరువు అని ఉంది. ఈ చెరువుని కాపాడాలని చెప్పేసి మేము గతంలో 2 సార్లు జిల్లా కలెక్టర్కి, అట్లాగే హైడ్రా ఫామ్ అయిన తర్వాత హైడ్రా కమిషనర్ కూడా మేము రాతపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాం. సిపిఎం పార్టీగా మా ఫిర్యాదును పరిశీలించి కమిషనర్ గారు గతంలో మీకు అందరూ తెలుసు అక్టోబర్లో వచ్చారన్న. వచ్చిన తర్వాత ఆయన వచ్చిపోయిన తర్వాత కూడా పనులు నడుస్తున్నాయి. మళ్ళీ ఫిర్యాదు చేశాం, వాట్సాప్లో రేజ్ చేశాం, సోషల్ మీడియా ద్వారా ఆయనకు ఫిర్యాదు చేస్తే నిన్న కన్ఫర్మ్ చేశాడు, రేపు వస్తా విజిట్ అని చెప్పేసాడు. మన ఫిర్యాదును బేస్ చేసుకొని నేను ఈ రోజు రావడం చాలా సంతోషం. వచ్చి మొత్తం 2 జిల్లాల సర్వేయర్లు వచ్చారు. ఈ రంగారెడ్డి జిల్లా, అట్లాగే కూకట్పల్లి జిల్లా, కూకట్పల్లి మండలం ఉంది కదా, అట్లా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, ఆ 2 జిల్లాలకు సంబంధించిన అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చారు. వచ్చేసి వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పరిస్థితి. మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చాము. సాగు ఇది చెరువు అని చెప్పేసి నేను నమ్ముతున్నా. ఇది చెరువు అని చెరువా లేకుంటే కాదా మొత్తం వివరాలు మొత్తం వచ్చే వరకు పనులు ఆపాలని చెప్పేసి ఈ బిల్డర్ ని కూడా ఆదేశించిన పరిస్థితి ఉంది. రెవెన్యూ అధికారులు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. మీరు పనులు ఆపండి, వెంటనే మొత్తం జాయింట్ సర్వే జరిగేదాకా పనులు ఆపండి చెప్పాడు. ఆ తమ్మిడికుంట చెరువు నుంచి ఈ ఈదులకుంట వరకు వచ్చే నాలా మొత్తం కబ్జా పెట్టేశారు. అట్లాగే చెరువులో మొత్తం ఈరోజు కబ్జా పెట్టేసి వేరే సర్వే నెంబర్ వేసి పర్మిషన్ తీసుకొని 30 అంతస్తుల బిల్డింగ్ కట్టడానికి ఈ విష్ణు విస్తార బిల్డర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ప్రయత్నాలు ఆపాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అట్లాగే హైడ్రాని కోరుతున్నాము, మొత్తం సమాజ పక్షాన ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. ఎందుకంటే లాస్ట్ టైం బెంగళూరులో వరద కరువు వచ్చి విపరీతంగా అసలు నీళ్ళు లేని పరిస్థితి ఉంది. అదే పరిస్థితి హైదరాబాద్కి వస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 60% చెరువులు కబ్జా గురైపోయినాయి. కేవలం 40% చెరువులే ఉన్నాయి. అందులో ఇది ఒకటి. ఈ చెరువు కూడా వాళ్ళు కబ్జా పెట్టాలని వాళ్ళు బిల్డర్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వ్యతిరేకంగా